జీడిమెట్లలో 16 సంవత్సరాల ఒక అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఒక అబ్బాయితో తిరగొద్దు అన్నందుకే కన్న తల్లిని మర్డర్ చేసి చంపేసింది. దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? అదే ఇంకా రోజు రోజుకి చూస్తూ ఉన్నాం. టెక్నాలజీ మారుతూ ఉంది, పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. పైగా ఇంకోటి ఏందంటే ఈ మధ్య మనం చూస్తాం వరుసగా హత్యలే, భర్తల మీద భార్యలు హత్యలు. పైగా ఈ రోజుల్లో ఏమైందంటే ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు కూడా హత్యలు చేస్తున్నారు. అది మరి దారుణం. అది ఇంతకు ముందు ఏమైందంటే మత్తు పదార్థాలకి బానిసయ్యి ఈ గంజాయి కానీ స్మోకు డ్రింక్ ఇలాంటి అలవాట్లే అబ్బాయిలు తల్లిదండ్రులను చంపడం, కట్టుకున్న భార్యను చంపడం, ఇంకా ఎవరన్నా ప్రేమించిందని చంపడం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళు చేస్తున్నారు. అది ఆడవాళ్ళు, అది అమ్మాయిలు, ఆంటీలు ఏం అర్థం అవట్లే. కాబట్టి ఏమందంటే ఆడవాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతుందంటే మగవాళ్ళు చంపేస్తున్నారు. పైగా ఆడవాళ్ళు కూడా చంపేసుకున్నారు. ఇది మరీ దారుణం. ఇది కన్న తల్లిని పట్టుకొని 16 సంవత్సరాల అమ్మాయి చంపేసిందట. పైగా అతను ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం అంట. అంటే ఒక సోషల్ మీడియా, ఒక ప్లాట్ఫామ్ లో, ఒక చిన్న ప్లాట్ఫామ్ అది. అసలు అది నిజమో అబద్ధమో ఏందో అర్థం కాదు. అది అసలు వాడు ఎలాంటాడో, వాడు ఎక్కడ ఉంటాడో. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇందులో తల్లిదండ్రులదే తప్పు అనమాట. దేనికంటే తల్లిదండ్రుల అమ్మాయికి కఠినంగా చెప్పాల. అది అమ్మాయికైనా అబ్బాయి కానీ సరే తల్లిదండ్రులు చెప్పేది కాదు అలా చెప్పినందుకే మదర్ ని చంపేసింది. అదే అబ్బాయి నేను చెప్పేటప్పుడు నేను చెప్పక ముందు నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు కఠినంగా పెంచాలి. అంతేగాని పిల్లలు ఏమడితే డబ్బులు ఇచ్చేయడం, ఎక్కడ పోతానో పో అని చెప్పడం, ఎక్కడ పోయి వచ్చినా కూడా ఏం అడగకుండా ఉండడం, పైన ఊరికి అట్టడం, అది కరెక్ట్ కాదు. అది కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు కఠినంగా లేకపోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య రావడం కారణం వల్ల అదొకటి, తల్లిదండ్రులు కఠినంగా లేకపోవడం వల్లే అనమాట. కానీ మనం అంతా చూడండి, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కఠినంగా పెంచారు కాబట్టి కదా మనం ఈరోజు మన తల్లిదండ్రులు అంటే మనకు భయం. కాబట్టి ఏంటంటే పైగా మన తల్లిదండ్రులు మనం రెస్పెక్ట్ ఇస్తాం. దేనికి? అరే మనల్ని చిన్నప్పుడు కఠినంగా పెంచితేనే కదా మనం ఈరోజు పెద్దోళ్ళేం. ఈ రోజు మనం 10 మంది అంటాం. చెప్పు. ఇంకొకటి వాళ్ళిద్దరు 16 సంవత్సరాల మైనర్ బాలికలు. అది తెలిసి కూడా అబ్బాయి వాళ్ళ మదరు పేరెంట్స్ అబ్బాయిని సపోర్ట్ చేశారు. ఇద్దరు లేచిపోయి కూడా అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే 3 రోజులు ఉన్నారు. అంటే వాళ్ళు మదర్ పేరెంట్స్ సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా జైలుకి అంటే అరెస్ట్ చేయాలని అంటారు. ఖచ్చితంగా చేయాలి అంతే. ఒకవేళ అబ్బాయి మైనర్ అయినా మైనర్ కాకపోయినా అబ్బాయిని కూడా అరెస్ట్ చేయాల్సింది, అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు అబ్బాయి. ఖచ్చితంగా ఇద్దరు తల్లిదండ్రులు అరెస్ట్ చేయాలా. దేనికంటే సరిగ్గా పెంచని దానికి అమ్మాయి తల్లిదండ్రుల్ని, అబ్బాయిల్ని. నువ్వు అబ్బాయిని పెంచాలా, అమ్మాయిని పెంచాలి. కాబట్టి అందరూ సరిగ్గా పెంచకపోతే, కఠినంగా పెంచకపోతే ఇట్లాంటివి అవుతాయి. అంటే ఇది మన ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి సోషల్ మీడియా డెవలప్మెంట్ అయ్యిందని, టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యిందని టెక్నాలజీ వాటిని వాడాలి, పోవాలి. అంతేగాని తల్లిదండ్రులను చంపడం, మైనర్ కాకముందే ఎవరన్నా ప్రేమించడం పక్కన ఆపేసేది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రేమించడం తప్పు కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావో, ఎప్పుడైతే నీకు ఓటు ఎక్కువ వస్తుందో, తర్వాత నుంచి నువ్వు మైనర్గా దాటుతావో అప్పటి నుంచో నువ్వు ప్రేమించాల. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఇలా శిక్ష పడాల్సిందే. ఇలాంటి వాళ్ళు మాత్రం చట్టం దృష్టికి తీసుకెళ్ళాలి. వీళ్ళని కఠినంగా శిక్షిస్తేనే రేపేమన్నా కఠినంగా జరుగుతాయి అనమాట. వీళ్ళని వదిలేసినా, వీళ్ళకి శిక్ష పడకపోయినా ఖచ్చితంగా ఇలాంటి ముందు జరిగే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కూడా చెప్పేది ఏంటంటే అందరూ కూడా అదే అన్నారు, ఖచ్చితంగా తప్పు చేసిన అమ్మాయికి, అబ్బాయికి, తల్లిదండ్రులు అందరికి శిక్ష పడాల్సిందే అంతే.